నమస్తే. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మృగశిర కార్తీ స్టార్టింగ్లోనే చేప మందు సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉచిత చేప మందు పంపిణీ అనేది కూడా చేయడం జరుగుతుండే. ప్రస్తుతం అయితే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చింటారు? మాకు నేను ఉదయం 9:30కి మత్స్యశాఖ సిబ్బంది వారు 51,601 టోకెన్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 4 రోజులు జరిగిపోయింది కాబట్టి ఇంకా ఒక 20 అనుకుందాము. ఒక 70,000 పైచీలకు టోకెన్ అవ్వడం జరిగింది. ఇంకా 1,50,000 టోకన్లు అంటే చేపపిల్లలు, ఒక వ్యక్తి ఒక టోకను, ఒక కొరమీన్ చేపపిల్ల, నాణ్యతమైన చేపపిల్ల చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా తక్కువ కాకుండా దాదాపు గతంలో 1,16,000 చేపపిల్లలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదనంగా ఇంకా 30,000 పెంచడం జరిగింది. దాదాపు 1,50,000 పైచీలకు చేపపిల్లల యొక్క వ్యవస్థను ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ పెట్టుకున్నాము. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎంతమంది జనాభా హాజరు కావచ్చు? ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తున్న ప్రకారం లక్షలాది మంది జనాభా హాజరయ్యే సూచనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో, అసలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలు? దాదాపు 1,30,000 నుంచి 1,50,000 యొక్క చేపపిల్లల యొక్క వ్యవస్థని అందుబాటు పెట్టుకున్నాం కాబట్టి దానికన్నా అదనంగా అయ్యే విధంగా మాకు ఇంకా ఒక 50 అదనంగా పెట్టుకున్నాం. ఇక్కడ నాగోళ్ళు, అదేవిధంగా శంషాబాదు, ఉప్పల్, మన అల్వాల్లో అదనంగా వచ్చే విధంగా పెట్టుకున్నాము. కాబట్టి మా అంచనా ప్రకారంగా 1,30,000 నుంచి 1,50,000 మంది రావడం జరుగుతుంది. ఇది ఒక మూఢనమ్మకం అని సైంటిఫిక్గా డాక్టర్లు నిరూపించలేకపోయారు. ఎంతో ఒక మూఢనమ్మకము, దానివల్ల లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది, లైవ్ బతుకున్నటువంటి చేప పిల్లనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా? నేను ఏమంటున్నా అంటే నమ్మకం, విశ్వాసం ఒక పునాదిపై నడిచినటువంటి ఈ వ్యవస్థ 189 సంవత్సరాలుగా ఎలాంటి ప్రకటన లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా హైదరాబాద్ నగరంలో గత నిజాం ప్రభుత్వం నుంచి ఒక దూద్బౌలిలో బత్తిని కుటుంబం వారు చేప మందు ప్రసాదాన్ని ఉచితంగా ఇచ్చినారు. డబ్బుతో కాదనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎలాంటి లాభప్రేమ లేకుండా ఎవరు సేవ చేస్తారో వారందరికీ మనం కేవలం సహకరిస్తే బాగుంటుంది కదా. సైన్స్ అనేది చాలా పెద్దది, కానీ సైన్స్ కన్నా విశ్వాసం, నమ్మకం అనేది చాలా పెద్దది అని గ్రహించాలి. ఎందుకు కొరమీన్ చేప పిల్లని వేసుకుంటారు, ఎందుకు చేప మందు వేసుకుంటారు అని చెప్పి ఇంతమంది లక్షలాది జనాలు వచ్చినారు కాబట్టి వారిని అడిగితే బాగుంటుంది. వారందరూ విశ్వాసంతో మా నాన్న, మా ముత్తాత అందరూ వేసుకున్నారు, వాళ్ళందరికీ బాగైంది కాబట్టి మేము కూడా వేసుకుంటామని వచ్చారు. కాబట్టి నమ్మకమే కదా, ఆ మంది యొక్క పనితనమే కదా. కాబట్టి ఎవరెంత మాట్లాడినా అమ్మ అమ్మనే, నాన్న నాన్ననే. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? చాలా దూరాల నుంచి వస్తూ ఉన్నారు భక్తులు కూడా, చాలామంది రావడం జరుగుతూ ఉంది, చాలామంది వ్యాధిగ్రస్తులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఎలాంటి వాళ్ళకి సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి? మీరు ముఖ్యంగా చూడవచ్చు, గతంలో 16 క్యూ లైన్స్లు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు 35 చేశాము. 35 క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదొకటి ముఖ్యంగా చెప్పగలుగుతాను. ఇంకొకటి, గతంలో 2011లో ఐ థింక్ 12 సంవత్సరంలో సాయంత్రం వెళ్ళి వచ్చింది, ఒక్కోసారి అర్ధరాత్రి వెళ్ళి వచ్చిందని నాకు తెలియదు విషయము. కాబట్టి గత 15 సంవత్సరాల తర్వాత ఈరోజు సాయంత్రం రావడం, దానికి అనుగుణంగానే మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లైటింగ్లో కానివ్వండి, అదేవిధంగా మెడికల్లో కానివ్వండి, అదేవిధంగా ఎండాకాలం వచ్చింది కాబట్టి వారి యొక్క క్యూ లైన్ల విషయంలో కానివ్వండి ఏర్పాటు చేసుకున్నాము. పక్కడబందీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది కలగకుండా పూర్తి వ్యవహారాలు, పూర్తి యొక్క వ్యవస్థ ఉన్నాము. దాదాపు 200 పైచీలకు మత్స్యశాఖ సిబ్బంది వారు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 2,000 పైచీలకు 2,000 మందికి పోలీస్ సిబ్బంది పనిచేస్తూ ఉంది. గత వారం నుంచి 14 సిబ్బంది హైదరాబాద్లో ఎంఆర్ఓస్ కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా ఆర్ఎన్బి కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇందులో పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థ పనిచేసి ఎవరికి కూడా ఇసుమంతైన సమస్య కలగకుండా, ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రతి భక్తుని, అంటే అతిథి దేవోభవ అనే మాటని సాధకం చేసుకునే విధంగా వస్తున్నటువంటి దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాజస్థాన్ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తునికి మేము మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు చేప మందు ప్రసాదాన్ని ఇచ్చి తీరుతాము. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నాము. చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయి, చేప అందుబాటులో ఉంది. ఎవరు కూడా ఎలాంటి ప్రకటన నమ్మకండి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది? కంటిన్యూ ఉంటుందా లేకపోతే? ఈరోజు సాయంత్రం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 9 గంటల వరకు ఎలాంటి బ్రేక్ ఉండదు. ఇందులో ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేసుకున్నాము. మాకు విఐపీలు వాళ్ళే, వృద్ధులే విఐపీలు, వికలాంగులే విఐపీలు, వృద్ధ మహిళలే మాకు విఐపీలు. కాబట్టి వారి కోసం ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేసుకున్నాము. ఎవరు ఎంత వచ్చినా, ఎన్ని వ్యవహారాలు వచ్చినా, ఎంత ఎమ్మెల్యే వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అందరూ లైన్లోనే వచ్చి మందు తీసుకోవాల్సిన విధంగా ఏర్పాటు చేసుకున్నాము. 1,00,000 మేము అంటే అంచనా ఎట్లుందంటే, మత్స్యశాఖ సిబ్బంది మేము టోకెన్ ఇస్తాము.
ఆ టోకెన్ ప్రకారంగా 1,16,000 చేప పిల్లలు గతంలో మేము టోకెన్ ఇచ్చాము. ఈసారి దానికి అనుగుణంగా ఇంకా 40,000 చేపలు ఎక్కువ పెట్టుకున్నాము. 1,50,000 చేప పిల్లలు అందుబాటు తెచ్చుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మేము తెలుస్తుంది మనకి ఇప్పటికే ఒక 70 నుంచి 80,000 వరకు టోకెన్లు అయిపోయి ఉండొచ్చు. ఇంకా టోకెన్లు ఇస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. అంటే రేపు ఉదయం 9 తర్వాత ఒకవేళ టోకెన్లు ఇస్తాం. ఎక్కడ పరిస్థితి? వాళ్ళ దూద్ బాడీలో వాళ్ళ ఇంట్లో ఇస్తాను చెప్పారు. దూద్ బాడీలో వాళ్ళ ఇంట్లో ఇంకా 2 రోజులు ఇస్తాను చెప్పారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ విషయం అంతా సంవత్సరం ఉంది కాబట్టి 1,50,000 పైచీలకు చేపలు అందుబాటులో ఉంచాము. ఇప్పటికే 60 నుంచి 70,000 టోకెన్లు అమ్ముడుపోయినాయి కాబట్టి ఇంకా 70,000 ఇచ్చే విధంగా సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా పూర్తి వ్యవహారం చేస్తూ ఉన్నాం.